ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఇంకా పెండింగ్ లో ఉండడంతో సర్వత్రా చర్చనీయమవుతుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా వైసీపీ ఓడిపోవడంతో వైసీపీ ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామాలు చేశారు. ఆ రాజీనామా పత్రాలు మండలి చైర్మన్ మోషన్ రాజు వద్దే ఉన్నాయి. ఆయన వైసీపీకి చెందిన వారు కావడంతో వైసీపీ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. ఏపీలో విచిత్రమైన రాజకీయం సాగుతుంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు రాజీనామా చేసి చాలా కాలమైంది. ఇంకా వారి రాజీనామాలను మండలి చైర్మన్ కొయ్య మోసెస్ రాజు ఆమోదం తెలపలేదు. ఈ రాజీనామాల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరి మళ్లీ ఎమ్మెల్సీలు అవ్వాలని భావించారు. దీంతో మండలిలో వైసీపీ బలం తగ్గి కూటమి బలం పెరుగుతుందని భావించారు. కానీ చైర్మన్ వారి రాజీనామాలు ఆమోదించలేదు. మా కొద్దీ పదవి అని కొందరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వేరుపడి రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై ఈ రోజుకి అతీగతి లేదు. వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వరుసగా కొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. ఈ ప్రక్రియ ఆగస్టు నెల నుంచి మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, తిరుపతి జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కర్రీ పద్మశ్రీ వంటి వారు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు అన్నీ జరిగి 6 నెలలు అయింది అనుకుంటున్నారు. వీరంతా శాసనమండలి చైర్మన్ కొయ్య మోసెస్ రాజుని స్వయంగా కలిసి రాజీనామా పత్రాలు ఇచ్చారు. తాము ఎవరి ఒత్తిడికి లొంగి రాజీనామాలు చేయలేదని అప్పట్లోనే స్పష్టం చేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరారు. అయితే వారి రాజీనామాలను ఆమోదించవలసింది మండలి చైర్మన్ మోసెన్ రాజు. అయితే వైసీపీకి చెందిన వారు కావడంతో లేట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రాజీనామాలను ఆమోదిస్తే వీరంతా కూటమిలో పార్టీలో చేరే అవకాశం ఉండటంతోనే ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. శాసన మండలిలో ప్రస్తుతం ఏ ఒక్క స్థానం ఖాళీ అయినా కూటమి ఖాతాలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో మండలిలో వైసీపీ బలం పడిపోతుంది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి బలం ఉండడంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. మండలిలో క్రమేణా బలపడాలని కూటమి భావిస్తోంది. ఒకవేళ వీరి రాజీనామాలు చైర్మన్ ఆమోదించినా ఆ ఖాళీల నుంచి తమనే ఎన్నుకోవాలని వీరు కోరినా కూటమి పార్టీలు దానికి అంగీకరిస్తాయో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కూటమి పార్టీలోని ఎమ్మెల్సీ పదవులకు ఎంతో మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా మండలిలో ఖాళీలు ఏర్పడితే కూటమికే లాభం జరుగుతుంది. అందుకే వీరి రాజీనామా కోసం కూటమి పెద్దలు ప్రోత్సహించారని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయంలో వైసీపీ కూడా తనదైన శైలిలో కొత్త ఎత్తులు వేస్తుంది. ఏ సభ్యుడు రాజీనామా చేసినా చైర్మన్ ఆమోదించాలి. దానిని నిర్దిష్ట కాల పరిమితి లేదు. అది చైర్మన్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. మరొక వైపు చూస్తే వైసీపీకి ఎన్నికలు ఓటమి తర్వాత 38 మంది ఎమ్మెల్సీల బలం ఉంటే 4 రాజీనామాతో అది కాస్త 34కు పడిపోయింది. వీరి రాజీనామాలు ఆమోదించినట్లయితే ఈ పాటికే ఇంకా కొంతమంది రాజీనామా చేసి ఉండేవారు. మరోవైపు శాసన మండలిలో కూటమి బలం పెరుగుతుందని లెక్కలు వేసుకునే ఇదంతా చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే అసెంబ్లీలో తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని సభకు హాజరుకాని వైసీపీకి మండలి అతిపెద్ద వేదికగా ఉంది. అక్కడే కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఇరుకున పెడుతుంది. చెప్పాలంటే అక్కడే పెద్ద ఎత్తున చర్చలు కూడా సాగుతున్నాయి. కూటమిని వైసీపీ తనకు ఉన్న ఆధిక్యంతో నిలదీస్తూ ఉంది. చైర్మన్ సైతం వైసీపీకి చెందిన వారు కావడంతో ఆయన వైసీపీకి మైకు బాగానే ఇస్తున్నారు. దీంతో కూటమి మండలిలో ఇరుకున పడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదిస్తే అత్యధిక శాతం కూటమి వైపు పోతారు. అప్పుడు మండలిలో వైసీపీకి మెజార్టీ ఉండదు. అలా చైర్మన్ పోస్ట్ కూడా కూటమికి వెళ్తుంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే వైసీపీ ఈ కొత్త ఎత్తు వేసిందని అంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినా అక్కడ ఖాళీలు ఏర్పడలేదు. దీంతో కూటమి అసలు నెరవేరలేదు. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీల పదవీ విరమణ జరిగినా అవన్నీ టీడీపీకి చెందిన వారే కావటం విశేషం. దీంతో మండలిలో వైసీపీ బలం అలాగే ఉంది. మొత్తానికి చూస్తే ఇదే పరిస్థితి 2027 దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మండలిలో వైసీపీ బలం అలాగే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆ రాజీనామాలు చైర్మన్ ఎప్పుడు ఆమోదిస్తారు.